రైట్, మనతో మాట్లాడడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఉన్నారు. ఎందుకంటే అదే హోటల్లో ఆయన ఉన్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. యా అండి, ఇది చాలా డిస్టర్బింగ్ ఈవెంట్ అని చెప్పాలి, డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. మీరు అదే హోటల్లో ఉన్నారని చెప్తున్నారు. సేమ్ ఫ్లోరా, డైనింగ్ హాల్లో లోపల ఉన్నారా లేదా మీ హోటల్ రూమ్ లో ఉన్నారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? చూడండి, వీరందరూ ఇప్పుడు మీరు వెనకాతలు తీస్తున్న వారందరూ కరస్పాండెంట్స్. ఈ డిన్నర్కే ట్రంప్ గారిని పిలిచారు. గత 5 years రాలేదు ఆయన. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ అని గత 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇదే ఇక్కడే, జస్ట్ ఈ బేస్మెంట్ లోనే ఇక్కడే డిన్నర్. వీళ్ళందరూ అటెండీస్ అనమాట. డిన్నర్ పోస్ట్ పోన్ అయిపోయింది. నెక్స్ట్ 1 month లో ఇంకొక డేట్ ఇస్తారని. షాకింగ్ ఏంటంటే విత్ ఇన్ 10 to 15 seconds లో ప్రెసిడెంట్ ని ఎస్కార్ట్ చేశారు, ఫస్ట్ లేడీని, వైస్ ప్రెసిడెంట్ ని. అలాగే అంటే పోలీసు, సీక్రెట్ సర్వీస్ చాలా అద్భుతంగా సేవ్ చేశారు. లేకపోతే ఈయన చాలా, ట్రంప్ గారి లైఫ్ చాలా డేంజర్ లో ఉంది. నేను లాస్ట్ 2 months నుంచి అదే చెప్తున్నాను ట్రంప్ గారికి, అలాగే లీడర్స్ కి. ఏంటి, ప్రపంచ యుద్ధాలు గాని మనం ఆపకపోతే స్లీపర్ సెల్స్ అంటారు. ఇక్కడ అమెరికాలో కొన్ని 100 ఉన్నాయి. టెర్రరిజం ఎక్కువ అయిపోయింది. స్లీపర్ సెల్స్ అంటే అవన్నీ నేను డీటెయిల్ గా చెప్పవలసిన లేదు, మీకు తెలుసు. కొన్ని 100 ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. చూడండి, స్కూల్ షూటింగ్స్ ఏంటి, చర్చ్ షూటింగ్స్ ఏంటి, మాల్ షూటింగ్స్ ఏంటి. ప్రెసిడెంట్ అండ్ ఇంత 5-star హోటల్, ఇది 4-star హోటల్. నేను ఇదే హోటల్లో ఎప్పుడు వచ్చినా గత 37 years నుంచి ఉంటాను. ఇలాంటి ఇప్పుడు ఇన్సిడెంట్ చూడలేదు నేను. ఇదే మొదటిసారి. February 5th ఇక్కడే ట్రంప్ గారు, స్పీకర్ జాన్సన్, పెద్దలందరూ ఒక 50-60 మందిని నేను కలవడం జరిగింది. ఇదే హోటల్లో, ఇదే బాల్ రూమ్ లో గత 37 years నుంచి ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అని ప్రతి February 1st week లో జరుగుతుంది, థర్స్డే. పెద్ద పెద్ద ఇన్సిడెంట్లన్నీ వాషింగ్టన్ డీసీలో ఇక్కడే జరుగుతాయి. ఇగో ఇక్కడికి వచ్చిన వారందరూ టాప్ మోస్ట్ కరెస్పాండెంట్స్. AP, రాయిటర్స్, CNN, BBC, NBC స్టేజ్ మీద కూడా ఉన్నారు. సో అలాంటి వారు అందరూ ఉంటుండగా ఎలాగ సెక్యూరిటీ బ్రీచ్ అయింది, ఎలాగ ఈ గన్మెన్ లోపలికి వచ్చాడు? పాల్ గారు, ఒక్క క్వశ్చన్, ఒక్క డౌట్ పాల్ గారు. అంటే మీరు అంటున్నట్టు సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది, లోపలికి వెళ్లే ఛాన్సే ఉండదు. దట్ అది క్లోజ్ రేంజ్. ఏమైనా జరిగి ఉండొచ్చు. పెన్సిల్వేనియాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే డిఫరెంట్, ఎందుకంటే ర్యాలీ ఎంతమంది జనంలో ఎలా అయినా రావచ్చు. ఇది డిఫరెంట్ కదా, క్లోజ్డ్ రూమ్ కాబట్టి. అసలు లోపలికి, డిన్నర్ హాల్ లోపలికి వచ్చాడా లేదా సెక్యూరిటీ చెక్ ఉంటది కదా, అక్కడ ఆగిపోయి అక్కడ కాపులు జరిపారా? లేదు, లోపటికే, ఎంట్రన్స్ లోపటే జరిగింది. అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు దాదాపు 2000 మంది, 1800, 2000 మంది, ఎగ్జాక్ట్ నెంబరు రేపు తెలుస్తుంది. వీళ్ళందరూ ఇప్పుడు విట్నెస్లే. లోపట ఉన్నవారు, ఇక్కడ హోటల్లో ఉన్నవారు. ఇదో క్రైమ్ సీన్ గా చూడండి, మీకు కనబడుతుంది. అంతా బ్లాక్ చేసేసారు. నేను ఇలా నడిచి చూపిస్తాను. ఇదిగోండి, వీళ్ళందరూ అటెండీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతానా, వీళ్ళందరూ అటెండీస్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఇంకా డిన్నర్, ఎందుకంటే అక్కడ డిన్నర్ కంటిన్యూ అవ్వలేదు, డిన్నర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంత ఇన్సిడెంట్ జరగడం అన్నది, ఇంత క్లోజ్ ఇన్సిడెంట్ జరగడం అన్నది ఇదే మొదటిసారి నాకు తెలిసి. నేను 37-38 years అమెరికాలో ఉన్నాను. ఇది చాలా షాకింగ్. అందరూ ప్రార్థన చేయాలి, టెర్రరిజం ఆపాలి. నేను ఇక్కడ ఉన్నదే లాస్ట్ ఆల్మోస్ట్ 2 months దేనికి, యుద్ధం ఆపడానికి, టెర్రరిజం ఆపడానికి. వరల్డ్ ఈస్ కొలాప్సింగ్, క్రంబలింగ్, ల్యాక్ ఆఫ్ పీస్, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ఐ విట్నెస్ తో మీరు మాట్లాడారా కే పాల్ గారు? అతను వెపన్ తీసుకొని లోపలికి వచ్చేసాడా? ఎలాంటి వెపన్ అంటే, పెద్ద గన్ అయితే సెక్యూరిటీ చెక్ లో దొరికిపోతారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? ది ఇన్వెస్టిగేషన్ నేను ఇప్పుడు ఏం చెప్పడం మంచిది కాదండి. ప్రతిదంతా రికార్డ్ చేస్తున్నారు.
అయితే నేను అన్నది ఏంటంటే ఇది జరిగింది ఇదే హోటల్, వాషింగ్టన్ హిల్టన్ హోటల్లోనే, వాషింగ్టన్ డీసీలోనే, కర్ణాటక డాబిని. ఎందుకన్నా సేఫ్ హోటల్ ఉండదు. అసలు నార్మల్ గా లోపలికి రావాలంటేనే కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న వారు అందరు కనబడుతుందో లేదో, నేను కెమెరా తిప్పుతున్నాను. వీళ్ళందరూ అటెండీస్. నాకు షాకింగ్ ఏంటంటే ఎంత అద్భుతంగా ప్రొటెక్షన్ అవ్వడం అన్నది ఈజీ కాదు. సెక్యూరిటీ అసలు ఎట్లాగా ఆయన లోపలికి వచ్చాడు, ఫస్ట్ పాయింట్ షాకింగ్. సో కే పాల్ గారు, ప్రస్తుతం హోటల్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? కంప్లీట్ గా భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అని అంటున్నారు. అలాగే మీరు చూపిస్తున్నారు అందరూ కరెస్పాండెంట్స్, మీడియాకి సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలని సూచించారా? ఎవరిని బయటకు వెళ్ళడానికి వీలేదు అని ఏమైనా సూచనలు చేశారా? లేదు, చాలా మంది 90% వెళ్ళిపోయారు.